హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన ఒక కృష్ణుడి సాంగ్తో మీ ముందుకు వచ్చేసాను. మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోలో ప్రపంచంలోని అతిపెద్ద ఇస్కాన్ దేవాలయాల్లో ఒకటైనటువంటి తిరుపతి ఇస్కాన్ దేవాలయం గురించి, ఆ దేవాలయం యొక్క ప్రయోజనాల గురించి, శ్రీకృష్ణ లీలా మ్యూజియం అండ్ గోవిందా రెస్టారెంట్ గురించిన పూర్తి వివరాలని మీతో షేర్ చేసుకున్నాను. ఆ వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియోలో నేను అచ్యుతం కేశవం పాటని భావంతో మీతో షేర్ చేసుకుంటాను. ఈ పాట నేను ఫస్ట్ టైం రాజమండ్రిలో విన్నాను. ఈ పాట, దాని భావం నాకు చాలా బాగా నచ్చాయి. అందుకే మీతో ఈ పాటని షేర్ చేసుకుంటున్నాను. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం जानकी वल्लभम रामनारायणं जानकी वल्लभम। कौन कहता है भगवान आते नहीं, कौन कहता है भगवान आते नहीं, तुम मीरा की जैसे बुलाते नहीं, तुम मीरा की जैसे बुलाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम। कौन कहता है भगवान खाते नहीं, कौन कहता है भगवान खाते नहीं, बेर शबरी की जैसे खिलाते नहीं, बेर शबरी की जैसे खिलाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम। कौन कहता है भगवान नाचते नहीं, कौन कहता है भगवान नाचते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम। कौन कहता है भगवान सोते नहीं, कौन कहता है भगवान सोते नहीं, माँ यशोदा की जैसे सुलाते नहीं, माँ यशोदा की जैसे सुलाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम, रामनारायणं जानकी वल्लभम, रामनारायणं जानकी वल्लभम। ఓం జై శ్రీకృష్ణ, రాధేశ్యామ్. ఈ పాటలోని భావం ఏంటంటే, ఎవరన్నారు భగవంతుడు రాడు అని? నువ్వు మీరాబాయిలాగా పిలవడం లేదు. ఎవరన్నారు భగవంతుడు తినడు అని? నువ్వు శబరిమాతలాగా పండ్లను తినిపించడం లేదు అని. ఎవరన్నారు భగవంతుడు నాట్యం చేయడు అని? నువ్వు గోపికల్లాగా నాట్యం చేయకపోతే. ఎవరన్నారు భగవంతుడు నిద్రపోడు అని? నువ్వు యశోదమాతలాగా లాలిపాట పాడకపోతే అని అర్థం. అంటే మనం భక్తితో మనస్ఫూర్తిగా పిలిచినప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమవుతాడు, మన చేతి గోరుముద్దలు తింటాడు, మనతో కలిసి నృత్యం చేస్తాడు, మనం పాడే లాలిపాటని వింటూ హాయిగా నిద్రపోతాడు అని అర్థం. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.